జగదీష్ రెడ్డి ఎలుకుబంటి, కౌశిక్ రెడ్డి సూసైడ్ స్టార్ అంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ జగదీష్ రెడ్డిని టైగర్ అంటాడని, కానీ ఆయన టైగర్ కాదని ఎలుకుబంటి అని అన్నారు. ఆయన ఎప్పుడూ పైకి చూడరని, క్రిందికి చూస్తూనే నడుస్తారని తెలిపారు. పాడే కౌశిక్ రెడ్డి ఓట్లు వేయకపోతే పాడెపై పడుకుంటారని అన్నాడని, ఆయన సూసైడ్ స్టార్ అని ఎద్దేవా చేశారు. వాళ్ళిద్దరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటూ వ్యాఖ్యానించారు. కేటీఆర్, హరీష్ రావు గ్యాప్ తీసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు బయటకు వస్తారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని జగదీష్ రెడ్డి విమర్శించడంలో అర్థం లేదన్నారు. తమ ప్రభుత్వంలో మంత్రులంతా కూడా ఐక్యంగా ఉన్నారని చెప్పారు. టాప్ గ్యాప్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుల మాదిరిగా ఈ నల్లగొండ ఎలుగు బంటి జగదీశ్వర్ రెడ్డి గారు, అలాగే పాడే కౌశిక్ రెడ్డి గారు, ఒక ఆయననేమో కేటీఆర్ గారు పులి అని చెప్తున్నారు, టైగర్ అని. ఎవరిని? జగదీశ్వర్ రెడ్డి గారు. నల్గొండ బీఆర్ఎస్ నాయకులను అడగండి, ఆయన టైగరా ఎలుగుబంటి ఆయన. ఎందుకంటే ఎప్పుడు పైకి చూసిన దాఖలాలు, కిందికి చూసి నడుతాడు ఎప్పుడు. ఇంకొక ఆయన ఏమో పాడే కౌశిక్ రెడ్డి, నాకు ఓట్లు లేకపోతే నేను పాడ మీద పడుకుంటా అని చెప్పినటువంటి కౌశిక్ రెడ్డి. ఇక ఆయన సూసైడల్ స్టార్ అంటారు ఆయన. వీళ్ళిద్దరు కూడా ఈ కేటీఆర్, హరీష్ రావు గారు మాట్లాడిన మాటల్ని వాళ్ళు మధ్యన గ్యాప్ తీసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు బయటకు వచ్చి మళ్ళీ దాన్నే ప్రాపగాండా చేసే ప్రయత్నం చేస్తారు. దీంట్లో భాగంగా ఫోన్ ట్యాపింగ్ గురించి ఒక ఆయన ఏమంటాడు, పాడ మీద వండుకున్న ఆయన 16 మంది హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆయనకు తెలుసట బాగా. మొన్ననే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నాకు అన్ని తెలుసు రేవంత్ రెడ్డి గురించి. ఏం తెలుసురా పోయి నీకు రేవంత్ రెడ్డి గురించి? ఏదో 4 మార్కులు మీ దొరవారి దగ్గర సంపాదించుకోనికే సొల్లుబుల్లు మాటలు మాట్లాడి, దరిద్రపు మాటలు మాట్లాడి, ఆ ఇంటికాడ వాళ్ళు వీళ్ళు వచ్చి ధర్నాలు చేస్తే టీవీలో చూసి ఆనందపడి బోర్లో పడుకొని నువ్వు ఏదో పాపులర్ అవుతున్నావు అని దరిద్రపు బతుకుతున్నావు నువ్వు. ఇక ఇప్పుడు ఈ జగదీశ్వర్ రెడ్డి, సోకాల్డ్ ఎలుగుబంటి జగదీశ్వర్ రెడ్డి, ఈయన ఇవాళ పొద్దున మాట్లాడుకుంటా చాలా విషయాలు చెప్తుండ్రు. ఏమని? ఫోన్ ట్యాపింగ్ సొంత మంత్రులే చేస్తుంటారు రేవంత్ రెడ్డి, మాకేం నీ మీద వ్యతిరేకత లేదు, మీ మంత్రులే ఫీల్ అవుతారని. మా మంత్రులు ఎవరు ఫీల్ కావట్లేరు, మా మంత్రులందరూ